హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఐకో ఈరోజు మన ఇండియాలో ఐకో Z9S సిరీస్ని లాంచ్ చేస్తుంది. దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, ఐకో Z9S అలాగే ఐకో Z9S Pro. దీన్ని మన Z9S అలాగే Z9S Pro అని కూడా చదువుకోవచ్చు మన రెగ్యులర్ వాడుక భాషలో. అండ్ ఇందులో రెండు ఫోన్స్ కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం మైండ్ బ్లోయింగ్ ప్రైస్లోనే తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా ఐకో Z9S Pro 21,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో. అంటే దట్టు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని ఇంత తక్కువ బడ్జెట్లో తీసుకురావడం, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, కర్వ్డ్ డిస్ప్లే అండ్ చాలా మంచి క్వాలిటీ డిస్ప్లేని ఆఫర్ చేయటం, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి అన్ని ఫీచర్స్తో దట్టు ఐకో 12 లాంటి డిజైన్ని మనకి 21,000లో తీసుకురావడం యాక్చువల్గా ఎక్సలెంట్ ప్రైజింగ్ అనమాట. ఒకవేళ మీ స్ట్రిక్ట్ బడ్జెట్ 21,000-22,000 రూపాయల బడ్జెట్ అయితే నేను ఈ ఫోన్ని సజెస్ట్ చేస్తాను. చాలా మంచి ప్రైజింగ్లో దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఈసారి ఐకో వాళ్ళు మనకు ఫోన్లు ఏం పంపలేదు, బట్ లాంచ్ ఈవెంట్ నేను మొత్తం చూశాను, అందుకే ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో తీసుకొస్తున్నాను. సో ఫస్ట్ మనం ఐకో Z9S స్పెసిఫికేషన్ చూస్తే రెండిట్లో సేమ్ డిజైన్తో ఉంటాయి, బట్ బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ డిజైన్ మాత్రం ఐకో Z9Sలో ఒకలాగా ఉంటుంది, ఐకో Z9S Proలో మాత్రం ఇంకోలా ఉంటుంది. Z9S Proలో మీకు ఐకో 12 లాంటి డిజైన్ స్క్విర్కిల్ డిజైన్తో వస్తుంది. ఇది మాత్రం క్యాప్సూల్ డిజైన్తో నిలువుగా వస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రెండిట్లో కర్వ్డ్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. అండ్ రెండిట్లో కూడా మీకు 6.7 ఇంచెస్ ఉంటుంది. బట్ Z9Sలో Z9S Proలో ఉన్న డిస్ప్లేలు వేరు. ఇదేమో మీకు మ్యాక్సిమం పిక్ బ్రైట్నెస్ 1800 నిట్స్ వరకు ఇస్తే, ఇది మాత్రం 4500 నిట్స్ వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం Z9S Proలో మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉంది, 2160 PWM డిమ్మింగ్ కూడా ఉంది, అండ్ SGS సర్టిఫికేషన్ ఉంది. ఇది కొంచెం ప్రీమియం డిస్ప్లే అనమాట Z9Sతో కంపేర్ చేస్తే. బట్ చూడటానికి మాత్రం రెండు ఒకేలాగా ఉంటాయి. ఇది ఒక చిన్న డిఫరెన్స్ మనం నోటీస్ చేయాలి. రెండు 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లేలు ఉంటాయి అనమాట. రెండు కూడా ఎక్సలెంట్ డిస్ప్లేలు, రెండు కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వస్తాయి, రెండు కర్వ్డ్ డిస్ప్లేలు కూడా. ఐకో Z9Sలో మీకు Dimensity 7300 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. మీకు CMF4 ఇలాంటి ఫోన్స్లో మనం చూస్తాం దాన్ని. అండ్ ఐకో Z9S Proలో మాత్రం స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని ఇంత తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఇక్కడ సూపర్ పాయింట్ అనమాట. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ హైలైట్స్లో ఇది మెయిన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంత తక్కువ బడ్జెట్లో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్నారు. సో రెండిట్లో ప్రాసెసర్లు వేరు. అండ్ రెండిట్లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సేమే. మళ్ళీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండిట్లో మెయిన్ కెమెరా ఇదే. అండ్ రెండిట్లో పెర్ఫార్మెన్స్ మాత్రం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది Dimensity 7300 ప్రాసెసరు, ఇదేమో దానికంటే చాలా పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కాబట్టి రిజల్ట్లో ISP మారిపోతుంది. కాబట్టి కెమెరా రిజల్ట్లో మాత్రం మీకు లైట్గా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. ఐకో Z9S Proలో మీకు బ్యాక్ సైడ్ రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు, బట్ ఐకో Z9Sలో రెండోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. సో ఇది ఒక మెయిన్ కెమెరా ఒకటే ఉందని మాత్రమే మీరు గుర్తించాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండిట్లో ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండిట్లో 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, బట్ నన్ను అడిగితే నాకు తెలిసి వీళ్ళు 1080p 60 FPS వరకు మాత్రమే స్టెబిలైజేషన్ ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. రెండిట్లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది, బట్ ఐకో Z9Sలో మీకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐకో Z9S Proలో మాత్రం 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ రెండు కూడా Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి, రెండు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. బట్ ఇంకొకటి ఇక్కడ ఐకో Z9S Proలో మీకు IP64 కూడా ఉంది, వెట్ టచ్ ఫంక్షనాలిటీ రెండిట్లో ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ రెండిట్లో కొన్ని AI ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నారు, AI ఎరేజ్ లాంటివి, ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ Android 14లో. సో AI ఎరేజ్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఐకో Z9Sలో కూడా మీకు స్టార్టింగ్ మోడల్ 8GB 128 ఇచ్చారు. ఇక్కడ ఇది చాలా మంచి ఆప్షన్, ఎందుకంటే అందరూ 6+128 ఇస్తుంటే వీళ్ళు 8+128 ఇచ్చారు స్టార్టింగ్ మోడల్ కూడా. ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇది మీకు 8+128 స్టార్టింగ్ వేరియంట్ 19,999 రూపాయలు పెట్టారు విత్ కార్డ్ ఆఫర్తో, ICICI ఆర్ HDFC. దీంతో మీకు ఇది 17,999 రూపాయలు. స్టిల్ ఇది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోనే. అండ్ ఐకో Z9S Pro మాత్రం అల్టిమేట్, అసలు 24,999 పెట్టారు.
పెట్టారు. 3,000 రూపాయలు ఐసిఐసిఐ అలాగే హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ఇది మీకు 21,999కి వస్తుంది. సో 21,999 రూపాయలకి ఈ పేపర్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్. ఎట్ ద సేమ్ టైం ఐకు ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా స్ట్రాంగ్ మార్కెట్ని క్రియేట్ చేసుకుంది. ఆల్రెడీ కొంచెం సక్సెస్ఫుల్ బ్రాండ్ ఇది. సో అందుకని ఇది ఖచ్చితంగా కన్సల్ట్ చేయదగ్గ ఫోన్ అనమాట. ఐకు Z9S Pro మీకు 23వ తారీఖు నుంచి అమెజాన్లోను ఐకు వెబ్సైట్లోను సేల్లోకి రానుంది. ఐకు Z9S లోవర్ వేరియంట్ మాత్రం 29వ తారీఖున సేల్లో రానుంది అమెజాన్లోను అలాగే మీకు ఐకు అఫీషియల్ వెబ్సైట్లోను. ఈ 2 ఫోన్స్లో మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. సో నేనైతే ఐకు Z9S Pro కొనడానికి ట్రై చేస్తాను. కొన్ని ఈసారి మీకు ఖచ్చితంగా వీడియో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారితో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.